కేటీఆర్ క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసిందన్న వార్తలను ఖండించారు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్. కేటీఆర్ కోర్టు సూచనల మేరకు పిటిషన్ విత్డ్రా చేసుకున్నామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కూడా నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో క్వాష్కు వెళ్లి విత్డ్రా చేసుకున్నారని గుర్తు చేశారు. క్వాష్ పిటిషన్ విత్డ్రాను మీడియా ఛానల్స్ వక్రీకరించారని విమర్శించారు. ఉందో స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో 7వ తారీఖు నాడు ఇక్కడ జనవరి 7వ తారీఖు నాడు ఇక్కడ హైకోర్టు క్వాష్ ప్రొసీడింగ్ ఏదైతే దాన్ని డిస్మిస్ చేసిన సందర్భంగా 7th రోజే దాని మీద అప్పీల్కి పోవడం జరిగింది. హైకోర్టుకు క్వాష్కి పోవడం కూడా చట్టబద్ధమైన హక్కే. అది చట్టబద్ధమైన హక్కుని అవైల్ చేసుకున్నారు. వాటిని ఉపయోగించుకొని హైకోర్టుకి వెళ్ళారు. కోర్టు ముందు మొట్టమొదటిసారి వస్తుంది. 9వ తారీఖు తర్వాత సుప్రీంకోర్టు ముందు ఈ అప్పీల్ మొట్టమొదటిసారి వస్తుంది. వస్తున్నప్పుడు కేటీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అడ్వకేట్ ఏం చేసినారు, అడ్వకేట్ ఈ కేసు అంతా వివరించి కేసు మొత్తం అంతా బేస్లెస్ కేసు, ఒక క్రిమినల్ కేసుకి కావాల్సిన ఆధారాలు లేవు ఇందులో అనంటే కోర్టు కూడా ఏమన్నది అంటే ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు. దాన్ని ఇమీడియట్గా కేటీఆర్ గారి అడ్వకేట్ ఇమీడియట్గా కోర్టు యొక్క ఆలోచనని తర్వాత క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని అంటే కేటీఆర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని విత్డ్రా చేస్తున్నారు. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదండి. విత్డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదు. మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ నాయకులు తర్వాత వాళ్ళ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా అతిగా దీని మీద రియాక్ట్ అవ్వడం చాలా నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే ఇదే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని మాట్లాడిన సందర్భం ఉన్నది, కేసు వేసిన సందర్భం ఉన్నది, ఎస్ఎల్పీనే వేసిన సందర్భం ఉన్నది. వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో విత్డ్రా చేసుకున్న సందర్భం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో కొట్టేసినట్టు, కేటీఆర్ గారి కేసు అయితేనేమో కొట్టేసినట్టు, తర్వాత అర్ధసత్యాలతోని అర్ధసత్యాలతోని ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము. ప్రజల పట్ల ఉండాల్సింది మీడియా. ఈ మీడియాను కూడా గబ్బు పట్టించే కార్యక్రమం ఈ రకంగా చేస్తే కోర్టు విషయాలలో కూడా గబ్బు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇది సరైన పద్ధతి కాదు. కేటీఆర్ గారు ఖచ్చితంగా ఆయన అనేక సందర్భాలలో చెప్పినారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా విచారణకి నేను సహకరిస్తానని చెప్పారు. ఆ కోణంలోనే ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగిన తర్వాత మనం కంప్లీట్గా అది కంక్లూడ్ అయ్యేదాకా విచారణకి సహకరించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టులో లాయర్కి విత్డ్రా చేసుకోమనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మూలంగా ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు. ఈ విత్డ్రా చేసుకున్న దాంట్లో ఏ అంశాలు ఉన్నాయో మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ కూడా వీటిని యాజిటేట్ చేస్తారు.